సో, ఇప్పుడు మనం లెమన్ రైస్ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ మనం కడాయిలోకి ఆయిలేసుకోవాలి. ఆయిల్‌లోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ రైస్ చేసుకుంటున్నారో అంత క్వాంటిటీ రైస్ యాడ్ చేసుకొని, దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ రైస్ యాడ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి లెమన్స్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చేసిన క్వాంటిటీకి 2 లెమన్స్ కరెక్ట్‌గా సరిపోయినాయి. సో, మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే లెమన్స్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. లేదు దీనికంటే తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే లెమన్స్‌ని తక్కువేసుకోండి. లాస్ట్‌కి మనం ఏదైతే ఈ లెమన్ రైస్ ఉందో అందులోకి ఒకవేళ మీకు పల్లీలు గనక ఇష్టమవుతే ఆయిల్‌లోకి కొంచెం పల్లీలు రోస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటది. ఒకవేళ పల్లీలు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా చేసుకుంటే మనకి లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతది.